హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ రెడ్డి. సో ఇవాళ సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమంది కనిపించింది ఇమ్మాన్యుయల్ ఫ్లిప్ అయ్యాడు అనేసి. తర్వాత ఇమ్మాన్యుయల్ అండ్ సంజనా గేమ్ అయితే ఎక్స్పోజ్ అయిపోయింది. సో అందరికైతే క్లారిటీగా అయిపోయింది, ఫ్లిప్ అవ్వడానికి ట్రై చేశారు. సో ఏంటనేది మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత తీసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్ ధనుజకు మరియు పవన్ కళ్యాణ్కి అయితే బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ అన్నమాట. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ వీకెండ్ లో నాగార్జున సార్ అడగాల్సిన ఇంకా చాలా పాయింట్స్ అయితే అడగలేదు. సో అవి కూడా నేను చెప్తాను, ఏవే పాయింట్స్ మిస్ అయ్యారనేసి. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో నా ఛానల్ బిల్డ్ అవడానికి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఆ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నాగార్జున సార్ ఎంట్రీ అయితే గ్రాండ్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనం ఎప్పుడు చెప్పుకునేది. సో ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఆయనకి ఇచ్చే సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఆయన ఇంకా ఈ ఏజ్లో కూడా ఇంకా ఉండడం అనేది సో మిరాకిల్ అనమాట. సో దాని తర్వాత గురువారం వరకు మనకు ఆల్రెడీ మనం లైవ్ చూపిస్తాం కదా. శుక్రవారం ఏం జరిగిందనేసి వాళ్ళు చూపిస్తారు అనమాట. అంటే ఆ శుక్రవారం అంటే అది కూడా గురువారం కంటెంటే, బట్ ఈ సాటర్డే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది శుక్రవారమే ఏమంటారు షూటింగ్ జరుగుతుంది కాబట్టి గురువారం కంటెంట్ చూపిస్తారు. మనకు లైవ్ లో 1 డే డీటెయిల్ వస్తుంది అనమాట. సో ఆ శుక్రవారం కంటెంట్ చూపించారు. శుక్రవారం కంటెంట్ లో పెద్ద ఎక్కువ మ్యాటర్ ఏం లేదు. బట్ మాధురి గారికి సాయికి ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. తర్వాత తనుజకు మరి తనుజ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. సో మాధురి గారికి సాయికి గొడవ ఏదైతే గొడవ ఉందో ఆ గొడవ కారణము రమ్య అనమాట. సో అక్కడ క్లారిటీ తెలిసిపోతుంది. దీని గురించి మనం ఎక్కువ ట్రాక్ చేయడం కంటే దాన్ని అక్కడికి వదిలిపెట్టేసి ఈ గొడవ గురించి మనం దాన్ని అంటే ఈ గొడవకు ఇవాళ ఎపిసోడ్ కు సంబంధం అనమాట. అందుకే ఆ గొడవ జరిగిందనేసి చెప్తున్నాను నేను. సో అంతకుమించి చెప్పుకోవడానికి అక్కడ మ్యాటర్ ఏం లేదు అనమాట. సో తర్వాత దీనికంటే ముందు అంటే ఆడియన్స్ ఉంటారు కదా, ఆడిటోరియం ఆడియన్స్ తో మాట్లాడారు. సో పిఠాపురం నుండి వచ్చిన మహమ్మద్ గారితో మాట్లాడారు. సో మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. సో అలా మాట్లాడారు. సో ఇవాళ బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ ఉన్నాం కదా, ఇతనే మాట్లాడాడు తనుజ గురించి మరి పవన్ కళ్యాణ్ గురించి ఇతనే మాట్లాడాడు. బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ అనమాట. సో తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ కెప్టెన్ ఇమ్మాన్యుయల్ కదా అప్రిషియేట్ చేశారు. తర్వాత తీసుకున్నట్టయితే అక్కడ రెడ్ ఏదైతే రెడ్ క్లాత్ ఉంటుందో రెడ్ క్లాత్ ఇవ్వమంటారు. అక్కడ అన్ని హ్యాష్ ట్యాగ్లు ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఎందుకనే చెప్పాలన్నమాట. సో ఇక్కడ రమ్య అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కి చెప్తుంది అనేసి రమ్యనైతే ఫస్ట్ నాగార్జున సార్ అయితే పిలిచారు. రమ్యని పిలిచిన వెంటనే రమ్య ఏంటంటే ఫస్ట్ ట్యాగ్ వచ్చేసరికి మన ఇస్తారు మాధురి గారికి ఇస్తారు. సో అక్కడ పాయింట్ అంటే బంధాల కోసం వచ్చారు అదే దాన్ని ఇప్పుడు మాట్లాడలేదు అంటే ఫేక్ బాండ్ అని ట్యాగ్ ఇచ్చారనమాట. సో అక్కడైతే మాధురి గారు చాలా క్లారిటీగా బాగా నీట్ గా చెప్తారు. అక్కడ మాధురి గారు ఇక్కడ కొన్ని విషయాల్లో మాధురి గారు చాలా బాగా మాట్లాడుతారు. కొన్ని విషయాల్లో ఏంటో బాబు ఈవిడ ఇలా ఉండిందని మనకు అనిపిస్తుంది అనమాట. సో అక్కడ క్లియర్ గా చెప్పారు, ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి అటెన్షన్ కోరుకుంటున్నావు అంటే నువ్వు బాండ్ కోరుకుంటున్నట్టే కదా అనేసి ఏదైతే మాట ఏంటో సూపర్ అనిపించింది. మనం అందరం అనుకునే మాట అయింది. సో ఇక్కడ డిఫెన్స్ లో అంటే మన అన్నయ్య గారు అయితే ఫెయిల్ అయినట్టు అనిపించింది. దాని తర్వాత ఏదైతే ఉంటుందో తను రావడం తనుజతో పవన్ కళ్యాణ్ తో డ్రైవింగ్ క్రియేట్ చేసుకోవడము తనకి ఇది చాలా నెగిటివ్ అయింది అనమాట. చాలా అంటే చాలా నెగిటివ్ అయింది. దీంతో పాటు బయట నెగిటివిటీ వల్ల అమ్మాయికి అయితే ఓట్స్ తక్కువ రావడము. మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయినా అనేసి. సో అన్అఫీషియల్ గా అయితే మనకు వస్తుంది, చూద్దాం రేపు అఫీషియల్ గా మనకు తెలిసిపోతుంది అనమాట ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్. సో దాంతో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. సో అందరికి తెలిసిన సమాచారం ఇదంతా. బట్ ఇద్దరైతే హౌస్ లో అంటే ఉండిపోతారంట కంటిన్యూగా, అంటే వాళ్ళు కంటెస్టెంట్స్ గా ఉండిపోతారంట. సో వారు నేనేమనుకుంటున్నా దమ్ము శ్రీజ హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ ఉండాలని నేను అనుకుంటున్నా. వాళ్ళిద్దరు ఉంటే గేమ్ ఎలా ఉంటుందనేది చూడాలని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందనేది. సో తర్వాత ఏంటంటే మాధురి గారు అయితే తిప్పి కొట్టారు, దాన్ని క్లారిటీగా అర్థమైపోయింది. సో తర్వాత ఏదైతే ఉంటుందో తర్వాత పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ అడుగుతారు అనమాట. పవన్ కళ్యాణ్కి ఎవరు ఇస్తారు ట్యాగ్, డిమాండ్ పవన్ ఇస్తాడు. డిమాండ్ పవన్ ట్యాగ్ ఇస్తాడు అనమాట. అంటే ఇంకా ఇమ్మెచ్యూర్ గురించి నేను అగ్రీ చేస్తాను. బట్ అక్కడ ఆ రోజు ఏదైతే జరిగిందో కెప్టెన్సీ టాస్క్ లో పవన్ కళ్యాణ్ ఏదైతే తీసేస్తున్నారో డిమాండ్ పవన్,
అదైతే క్లియర్ క్లారిటీగా వాళ్ళు మాట్లాడుకొని తీసారు. దాన్ని బ్యాక్ స్టాబింగ్ అని అంటారు. తర్వాత బెడ్ టాస్క్ ఏదైతే బెడ్ టాస్క్ లో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకొని డిమాండ్ కిందకి వేశారని అంటే డిమాండ్ పవన్ అంటాడు. సో నేను ఇక్కడ డిమాండ్ పవన్తో అగ్రీ చేయను. ఎందుకంటే అక్కడ వీళ్ళందరూ మాట్లాడుకొని ఉన్నప్పుడు తర్వాత మధ్యలో డిమాండ్ పవన్ వెళ్ళేసి ఆ, రీతుకు సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు డిమాండ్ పవన్ వీళ్ళందరినీ తోసేస్తాడన్న పాయింట్ లో వీళ్ళందరూ కలిసి డిమాండ్ పవన్ కిందకి చూసారు అనిపించింది నాకు. సో తర్వాత తీసుకున్నట్టయితే దానికి పవన్ కళ్యాణ్ క్లియర్ క్లారిటీ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినాడు. నామినేషన్ అవసరం లేదు, నేను తర్వాత 2 days నుంచి వాళ్ళతో బాగుంటున్నానని కూడా చెప్పాడు అనమాట. సో తర్వాత తీసుకున్నట్టయితే నాగార్జున సార్ పవన్ కళ్యాణ్ పాయింట్ అడిగారు. ఏంటంటే ఇమానియల్ దగ్గర కార్డు తీసుకున్నప్పుడు నువ్వు తనుజ నామినేట్ చేస్తారన్నా ఎందుకు నామినేట్ చేయలేదు, సేఫ్ గేమ్ ఆడావా ఇక్కడ అంటే మనోడు క్లియర్ క్లారిటీ చెప్పాడు. సో నేను ఆ రోజు ఇమానియల్ అన్నది చెప్పాను, సారీ చెప్పాను. ఎందుకంటే నేను నామినేట్ చేద్దాం అనుకున్న పాయింట్స్ అన్ని రన్నే చెప్పేసింది ఆల్రెడీ, అది ఇది అని చెప్పాడు. సో ఇక్కడ నేను పాయింట్ క్లియర్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇమానియల్ ఏదైతే ఉన్నాడో, ఇమానియల్ ఏదైతే మాట్లాడాడు ఎపిసోడ్ లో అయితేనేమి, ఆ రోజు లైవ్ లో అయితేనేమి, మామూలుగా ఆ రోజు ఎపిసోడ్ లో అవ్వచ్చు, ఇమానియల్ సీరియస్ అన్ని తనుజాని నామినేట్ చేయడానికి కాదు, సంజన గారిని నామినేట్ చేసినందుకు ఆ రోజు మాట క్లియర్ క్లారిటీగా ఇమానియల్ అన్నాడు అనమాట. నీ వల్ల ఈ నామినేషన్ వల్ల ఆవిడ బయటికి వెళ్ళిపోతే నేను రిగ్రెట్ అవుతానని కూడా చెప్పాడు. సో ఇదైతే ఎవరు చెప్పలేదు ఎపిసోడ్ లో, నాగార్జున సార్ కానీ ఎపిసోడ్ లో బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ దీని గురించి టెలికాస్ట్ కూడా చేయలేదు అనమాట. సో ఇక్కడ అనిపించింది ఇది కానీ ఈ వీడియోస్ ఉంటే బాగుండి అనిపించింది నాకు. సో అక్కడైతే క్లియర్ క్లారిటీగా ఇమ్మని ఎక్స్పోజ్ అయిపోవడమే కాకుండా తన టెన్షన్ తోటి తను భయపడిపోయి మొత్తం పవన్ కళ్యాణ్ మీద నెట్టేయడానికి ట్రై చేశారు అనమాట. తర్వాత నాగార్జున సార్ మళ్ళీ వీడియో ఇచ్చారు. ఏదైతే నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇమ్మని పవన్ కళ్యాణ్ తోటి అన్నారు, చచ్చిపోయిన మొక్కకు నీళ్లు పోసి పెంచుతున్నాను ఈ వీక్ కూడా చూడు అన్న పాయింట్ లో ఏదైతే ఉందో, ఈ వీడియో చూడగానే తనుజ్ అయితే షాక్ అనమాట. అసలు మామూలు షాక్ కాదు. ఏంటి ఇలాగైంది అంటే ఆ రోజు నామినేషన్ అయిపోయిన తర్వాత ఎమ్మాన్యుయల్ వచ్చి నేను నామినేట్ చేయాలనుకోలేదు, నాకు పాయింట్ ఉంది, నేను ఇవాళ కాకపోయినా రేపైనా నేను కొన్ని పాయింట్స్ ఆడి నామినేట్ చేస్తాను, తను కళ్యాణ్ అనేటోడు నామినేషన్ తనుజ నామినేట్ చేస్తానని నా దగ్గరకు వచ్చినప్పుడు సో నేను ఆశ్చర్యపోయిన అది ఇది అన్నాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దీన్ని కార్డు ఇవ్వక ముందు నుంచి దీన్ని డిస్కస్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మరియు ఇమ్మని తనుజ గారి పాయింట్స్, ఏదైతే సుమన్ గారిని అంతకుముందు వీక్ లో సుమన్ గారిని నామినేట్ చేశారో, సో ఇవన్నీ తర్వాత బర్నీ గారి విషయంలో కానీ కొన్ని విషయాలు చెప్పాడు అనమాట పవన్ కళ్యాణ్ కూడా. సో ఈ పాయింట్స్ వల్ల పవన్ కళ్యాణ్ అతన్ని నామినేట్ చేయాలనుకున్నాడు, బట్ అది అవ్వలేదు, ఆల్రెడీ నామినేట్ చేస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ అయితే కన్నింగ్ ప్లాన్ వేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీక్ కానీ ఆది వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఈ వీక్ అర్జున్ వీళ్ళు వచ్చిన తర్వాత అంటే ఆ తర్వాత జరిగింది నామినేషన్ తర్వాత. బట్ వీకెండ్స్ లో నార్జ్ సార్ కానీ అంటే వచ్చిన సెలబ్రిటీస్ కానీ ఆది కానీ ఇచ్చిన హింట్స్ ప్రకారం ఇమ్మాన్యుయల్ క్లియర్గా అర్థమైపోయింది తనుజ టాప్ ప్లేస్ లో ఉంది, నేను టాప్ ప్లేస్కి వెళ్ళాలంటే తనుజని డిగ్రేడ్ చేయాల. సో దానికి నామినేట్ చేద్దాం అనుకున్నాడు. సింగిల్ పాయింట్ తో నామినేట్ చేస్తే తినే మైనస్ అయ్యేవాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ వచ్చేసి నా దగ్గర పాయింట్స్ అని నేను తనుజ నామినేట్ చేస్తాను అన్నప్పుడు, సో తనుజ ఫ్రెండే కదా పవన్ కళ్యాణ్, ఫ్రెండే నామినేట్ చేస్తే తను ఇంకా నెగిటివ్ అయిపోతుంది, తను డౌన్ అయిపోతుంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ కూడా పడిపోతుంది. ఒక్క దెబ్బకు అంటే ఒక్క రాయికి 2 పిట్టలు అంటారు కదా, అలా వీళ్ళిద్దరు పడిపోతారు. తిను హైయెస్ట్ ప్లేస్కి వస్తాడు, నెంబర్ 1 ప్లేస్కి వస్తాడని ఇమాన్యుయల్ వేసిన ప్లాన్. అది చెప్పుంటే బాగుండే, కానీ కన్నింగ్ ప్లాన్ వేసేసి ఏం చేశాడంటే మనోడు అక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ తప్పు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మీద నెట్టేసాడు అనమాట. తర్వాత నాగార్జున సార్ కూడా ఆ మొక్క అంటే చచ్చిపోయిన మొక్క అన్నారు కదా, నేను తనుజాన్ అనలేదు, తనుజ నామినేట్ చేసిన పాయింట్ కూడా లేదు అది అన్నాడు. అప్పుడు నాగార్జున సార్ అన్నారు అమ్మ చచ్చిపోయిన మొక్క ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను షాక్ అవుతున్నాను సార్. ఆ రోజు నేను అంటే నామినేషన్ అయిపోయిన తర్వాత బాత్రూంలో ఏదైతే మాట్లాడానో, నేను నీ దగ్గర పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వు నామినేట్ చేయొచ్చు కదా, నువ్వు సేఫ్ గేమ్ ఆడావా అది ఇది నేను ఇమానియల్ అడిగాను. బట్ ఇమానియల్ ఆ రోజు నేను సేఫ్ గేమ్ ఆడలేదు, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నేను ఎప్పుడైనా నామినేట్ చేసుకున్నాను. బట్ పవన్ కళ్యాణ్ నేను నామినేట్ చేస్తే అతను ఏ పాయింట్స్ చెప్తాడు అనేది నేను అనుకోవాలనుకున్నాను అని అన్నాడు కదా. సో అలా అన్నది తనుజ అంటున్నమాట. ఇక్కడ మొత్తం ఓవరాల్ ఏంటంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ తనుజ నామినేట్ చేయకపోయినా కానీ ఇమానియల్ ఫీల్ అయ్యేవాడు కాదు.
అక్కడ సంజన గారిని నామినేట్ చేయడం, సంజన గారిని వెళ్ళిపోతుందని సార్ ఇమ్మాన్యుయల్ ఫీల్ అయిపోయాడు అనమాట. అది మేజర్ పాయింట్. దాని తర్వాత తీసుకున్నట్టయితే ఈ నామినేషన్ ఏదైతే జరిగిందో, ఈ నామినేషన్ జరిగిన సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ ఒక మాట అనేది, ఎవరు మన సంజన గారు, ఏదేంటంటే నువ్వు సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు, కంటెంట్ కోసమే తిరుగుతున్నావు అని చెప్తుంది అనమాట. సో ఈ వీడియో ప్లే చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఆ సంజన గారి మ్యాటర్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, క్లారిటీ మాట్లాడతాను. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే అయిపోయింది కదా, ఇక్కడతో డిస్కషన్ అయిపోయింది. తర్వాత క్లారిటీగా అర్థమైపోయింది తనుజ గారికి కూడా. సో చూడాలి ఇప్పటి నుంచి ఏమన్నా ఇమ్మాన్యుయల్ మరియు తనుజ గొడవ అవుతుంది. కానీ తర్వాత ఏంటంటే అమ్మటి అర్జున్ మరియు అమర్ వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయల్కి అర్థమైపోయింది తనకు బీభత్సమైన ఓటింగ్ తన టాప్ ప్లేస్ లో ఉంది. అప్పటి నుంచి మళ్ళీ పాజిటివ్ గా, అంటే తనుజ తోటి మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 2-3 days నుంచి కంటెంట్ ఇస్తున్నాడు, కామెడీ స్కిట్స్ చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. అంటే ఇమ్మాన్యుయల్ క్లెవర్ కంటెస్టెంట్ అని నేను ఒప్పుకుంటున్నాను. బట్ ఇక్కడ తను తప్పు దొరికిపోవడం వల్ల తప్పించుకోవడానికి ట్రై చేసి ఇంకా నెగిటివ్ అయిపోతున్నాడని నాకు అనిపించింది. దాంతోపాటు సంజన వల్ల ఇంకా ఎక్కువ నెగిటివ్ అయిపోతున్నాడేమో అనిపించింది. ఏదైతే బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారో నాన్న అనేసి ఇక్కడ మదర్ సెంటిమెంట్ తోటి మనోడు ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆవిడ నామినేషన్ లో తీసుకురావడం, ఆవిడ ఎలిమినేట్ అయిపోతుందేమో అని భయపడి, సో ఇదంతా జరిగిపోయింది అనమాట. దీని పక్కన పెట్టాక తర్వాత తీసుకున్నట్టయితే రితు చౌదరిని పిలిచారు. రితు చౌదరి మన ఈవిడికి ఏదైతే ఉండిందో మన మాధురి గారి ట్యాగ్ ఇచ్చారు. అది నేను ఒప్పుకుంటాను. అక్కడ రీతు చౌదరి కూడా తప్పు ఉండింది. లాస్ట్ వీక్ లో తీసుకున్నట్టయితే ఏదైతే జరిగిందంటే రితు చౌదరి మాధురి గారి టీంలో ఉంది. వీళ్ళ టీం తరఫున వీళ్ళు అమౌంట్ ఇచ్చినప్పుడు తను డైరెక్ట్ కంటెండర్ అయినప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉంది వీళ్ళ టీంకి ఇవ్వాలి అనేది మాధురి గారి పాయింట్. బట్ ఆవిడ తీసుకెళ్లి డిమాన్కి ఇవ్వడము, అది పెద్ద రచ్చ. ఈ డిమాన్ వర్సెస్ రీతు అయింది, గొడవ అయింది. అది ఇంకా సర్దు మనగలేదు అనుకోండి. సో అది పెద్ద గొడవ అయ్యి ఇదంతా చాలా చాలా రచ్చలేదు అనమాట. సో అక్కడ ఇద్దరు ఒకరికొకరు మాటలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక్కడైతే అయిపోయింది అనమాట. మాధురి గారికి ఇచ్చారు. సో ఓకే, నేను కూడా అగ్రీ చేస్తాను. కొన్ని సార్లు ఏంటంటే మాధురి గారు పదాలు వదిలేస్తున్నారు. తర్వాత సంజన గారిని పిలిచారండి. సంజన గారు మనకి ఈ వీక్ మొత్తం తీసుకున్నట్టయితే ఏదైతే దొంగతనం జరిగిందో దివ్య, తనుజ, సుమన్ శెట్టి వీళ్ళని నాగార్జున ముందు పెట్టేసి కడిగి పారేయాలని రెడీగా ఉండింది అనమాట. ఆవిడ అనుకున్నది జరగదు కదా బిగ్ బాస్, ఇది ఏదైనా జరగచ్చు, ఇది రణరంగం అని ఆల్రెడీ ముందే ఉంది. సో సార్ నాకు ఇక్కడ 3-4 పాయింట్లు ఉన్నాయి సార్, 3-4 ట్యాగ్లు ఇచ్చారు. ముందు ఒకటి వేయమ్మా, తర్వాత తీసుకుందామని నాగార్జున సార్ ఉన్నారు. సో ఆవిడకైతే మాధురి గారికి అయితే వేశారు. మాధురి గారికి అయితే వేశారు. మాధురి గారికి వేసి ఏదో ఇన్సెక్యూరిటీ ఏదో వేశారు. దానికి మాధురి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. అది పెద్ద మ్యాటరే కాదు, ఏదో నిఖిల్ దాని గురించి మ్యాటర్ గురించి మాట్లాడారు. ఇక్కడ స్టార్ట్ చేశారు నాగార్జున సార్. అమ్మ ఏదైతే ఉందో సుమన్ శెట్టి గారి గురించి, అంటే దొంగతనం చేశారు సుమన్ శెట్టి గారు, రాబిన్ హుడ్ అన్నాం, ఈవిడ 420 అన్నాం, ఈవిడండి సార్ 420 అంటే బయట అందరూ హ్యాష్ ట్యాగ్ పెడతారు సార్, అది ఇది అని భయపడింది అనమాట. సో ఈ ఎపిసోడ్ మొత్తం తీసుకుంటే సంజన గారికి బాగా భయపడ్డారు. క్లారిటీగా అర్థమైపోతుంది. భయపడ్డారు కదా, భయపెట్టారు. ఎందుకంటే ఆవిడ నేను చేసేది కంటెంట్, నేను చేసేది అందరికి నచ్చుతుందని ఆవిడ ఒక అపోహలో ఉన్నారు. సో దాన్ని తీసేయడానికి వాళ్ళు చేశారు. బట్ కొంచెం కవర్ చేయడానికి కూడా ట్రై చేశారు. అది కూడా చెప్తాను నేను, ఎందుకంటే మధ్యలో దివ్య గారు చెప్తాను అనమాట. హ్యాష్ ట్యాగ్లు అంటే అర్థమైందమ్మా, నీ గురించి చాలా హ్యాష్ ట్యాగ్లు ఉన్నాయి అనేసి ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ రోడ్ ఉన్నారు. అర్థమైపోయింది, క్లారిటీగా అర్థమైపోయింది. సంజన గారికి కవర్ చేసుకోవడానికి వెకిల్ చేస్తులతోటి ఎక్కువ మాట్లాడడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో కవర్ చేసుకోవడానికి వెకిల్ చేస్తులతోటి నవ్వుతూ ఫన్నీ క్రియేట్ చేస్తూ, అంటే తను ఏదో అనుకుంటే వీళ్ళు ఏదో చేశారు బిగ్ బాస్ టీం వల్ల. తనకు అర్థమైపోయింది వాళ్ళు రోస్ట్ చేస్తారనేసి. ఎందుకు ఒక సెలబ్రిటీ అని వదిలేసినట్టు నాకు అనిపించింది. అదే కామనర్స్ అయితే గట్టిగా అడిగి పారేసేవాళ్ళు అనిపించింది నాకు. ఎందుకంటే రోడ్డు రోలర్ అనేది బాడీ షేమింగ్. తర్వాత ఏదైతే ఉండిందో హ్యాట్ టాస్క్లు, కెప్టెన్సీ టాస్క్లో తను సైజ్ గురించి చూపించి వీడియోస్ చేశారనమాట. సైజ్ గురించి చూపించి మరి ఇది బాడీ షేమింగ్ కాదంటే సారీ, అక్కడికి దివ్య సారీ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. బట్ సంజన గారిని కవర్ చేయడం కోసం దివ్య గారు నెగిటివ్ వీడియో కూడా ఇస్తారు. అదేదో బాత్రూమ్ లో సంజన గారు మాట్లాడింది. మీరు లైవ్ చూసిన వాళ్ళకి అయితే
సంజన గారు వాళ్ళ టీం తోటి ముందు ఏదైతే ఉందో డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కషన్ లో అందరినీ లాగేద్దాము, చించి ఇసిరేద్దాం, పడేద్దాం, అది ఇది అని చెప్తారు. క్లియర్ క్లారిటీగా చెప్తారు ఇది. బట్ బాధలోకి వచ్చి నేను చెప్పలేదు, మేము అలా చెయ్యము, మేము యాక్టర్స్ ఏదో అని. మేము సెలబ్రిటీస్ యాక్టర్స్, మేము యాక్టర్స్, మేము అలా రౌడీలో క్లియర్ చేయలేము, మేము క్లాస్ వదిలేము. ఆవిడ అన్న పాయింట్ అయితే క్లియర్ క్లారిటీగా అదే అన్నారు. నేను క్లియర్ క్లారిటీగా చెప్తున్నాను. ఆవిడ ఏమన్నారంటే, వీళ్ళు ఆర్టిస్టులు, వాళ్ళ అబ్బాయి ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి రఫ్గా ఆడతారు. అబ్బాయినే కదా, కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి రఫ్గా ఆడతారు. మేము క్లాసు వాళ్ళు మాస్ అన్న సెన్స్ లో ప్రొజెక్ట్ చేశారు క్లియర్ క్లారిటీగా. ఎవరు చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదు అని నాకు అర్థం కావట్లేదు. నేనైతే క్లియర్ క్లారిటీగా నేనైతే అగ్రి చేస్తాను. ఆవిడైతే అదే పాయింట్ లో అన్నారు, డిఫరెన్షియేషన్ లో అన్నారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ అంటే నామినేషన్ తీసుకున్నట్టయితే, ఫస్ట్ వీక్ పక్కన పెడితే నామినేషన్ లో తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఏదైతే నిందో, నువ్వు ఒక సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు అది ఇది అనేసి ఏదైతే ఒక మాట నిందో అది అదే పాయింట్ తోటి అనింది. మాధురి గారు అయితే ఆ వీడియో చూసిన తర్వాత క్లియర్ క్లారిటీగా ఆవిడ ఉద్దేశపూర్వకంగా అన్నారని మాధురి గారు అన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి అబ్బాయి ఆర్మీ నుంచి వచ్చారు, అబ్బాయి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేసి తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు కదా. సో తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే నెగిటివ్ మాట్లాడారో అది కూడా ఉంది. తర్వాత తీసుకున్నట్టయితే ఆ అబ్బాయి ఏడుస్తుంటాడు, అంటే నామినేషన్ చేసి అయిపోయిన తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత అక్కడ తనుజ నామినేట్ చేయలేదు, తనుజ మాట్లాడలేదు. తర్వాత సంజన నామినేట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ రోజు ఏడుస్తుంటే, నీకు హౌస్ లో మాట్లాడడానికి ఉండింది మేము ఇద్దరం, అలాంటిది నువ్వు మా ఇద్దరితోటి నువ్వు పెట్టుకున్నావు, నువ్వు ఇలాగ అయిపోతావు, ఇలాగే ఉంటావు, నువ్వు ఇలాగే మాట్లాడతావు, నువ్వు అంతా ఏదో అని ఆ రోజు మాట ఫేక్ అన్నా సంథింగ్ వాడుకుని వదిలేస్తావన్నా, సో అవసరం కోసం తీసుకుంటాను ఏదో అని మొత్తానికి అయితే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆవిడైతే ఆ బాత్రూంలో ఉన్న మాట ఏదైతే ఉందో అది ఉద్దేశపూర్వకంగానే అనింది ఆవిడ. ఆ క్లాసు మాస్ అనేది మేము ఆర్టిస్టులమని, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాక అందరు ఈక్వల్. నువ్వు 50 సినిమాలు చేయొచ్చు, 60 సినిమాలు చేయొచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రేపు ఇతర సెలబ్రిటీ అవ్వచ్చేమో. బట్ నాకైతే క్లియర్గా అదే అనిపించింది. నేనైతే గట్టిగా చెప్తున్నాను. నేను సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నాను. ఆవిడ ఉద్దేశపూర్వకంగానే అన్నారు వీళ్ళ గురించి. ఎవరి గురించి? మన దివ్య గురించి, వీళ్ళ గురించి. బిగ్ బాస్ టీం వాళ్ళు ఎందుకో అది వేరే వేలు ప్రొజెక్ట్ చేశారు. తర్వాత తీసుకున్నట్టయితే అక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత తొక్కలో కెప్టెన్ అనేది వీడియో కూడా వేశారు. చాలా ఉన్నాయి ఆవిడ గురించి. ఈ వీడియోస్ అన్ని వేసింటే ఇవాళ మొత్తం ఆవిడదే అయింది. సో సుమన్ శెట్టి గారు అయితే క్లియర్ క్లారిటీగా నీట్ గా చెప్పారు, వీడియో చేశారు, వీడియోలో కూడా క్లియర్ గా తెలిసిపోతుంది ఆవిడ వాంటెడ్ గా కంటెంట్ కోసమే చేశారు అనేసి. సో ఇలాగా చాలా అంటే చాలా చాలా ఇష్యూస్ జరిగినాయి. ఎందుకంటే దీనికి అంతటి కారణం ఏంటి? ఆవిడ నామినేషన్ దగ్గర రావడం. ఇమాన్యుయల్ కూడా అక్కడ సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి? ఈవిడ నామినేషన్ దగ్గర రావడం. ఎలిమినేట్ అయితే ఏంటి పరిస్థితి అనేది. సో అలాగైతే మిగతా వాళ్ళు కూడా ఏమంటారు, మిగతా వాళ్ళు ట్యాగ్లు ఇచ్చారు. ఇక్కడ నాగార్జున సార్ అనుజ్ గారు అయితే ఒక క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే రాముని ఏదైతే చేదరించుకున్నారో బయట సోషల్ మీడియాలో ఏదైతే నడుస్తుందో రాముని చిన్న చూపు చూస్తున్నారు అనేది, మనోడు క్యారెక్టర్ అలా ఉన్నాడు అనమాట. అయితే సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి కూర్చోవడము, హాఫ్ వేలో వెళ్తుంది అనమాట. తర్వాత అర్థం కాక వీళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేదంట. దాన్ని మనోడు కూడా అగ్రీ చేశారు, మనం ఏం చేయలేదు. దానికి సపోర్టింగ్ గా రీతి కూడా అలాగే మాట్లాడింది. సార్ మనోడు అది అలాగే చేస్తాడు, మేము సీరియస్ గా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చి ఎదుగుతాడు, సో మళ్ళీ తనకి ఫస్ట్ కన్నడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి మేమే చెప్తాం ఆ అబ్బాయి కనీసం, మనోడు కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ నిఖిల్కి అయితే ఒక ట్యాగ్ ఇచ్చాడు, ఇన్విజిబుల్ అనేసి. క్లియర్ క్లారిటీ తనకైతే అడ్వైజ్ ఇచ్చాడు. ఆ అడ్వైజ్ ఏంటంటే, సో ఫస్ట్ 2 weeks లో నేను కూడా అలాగే ఉన్నాను, నువ్వు అలాగే ఉన్నావు, నేను దాని నుంచి ఓవర్కమ్ అయ్యి ఇలాగా చేతులు వదిలేసుకొని గేమ్ ఆడుతున్నాను అనేసి నాగార్జున సార్ కూడా అలాగే చెప్పారు. పాజిటివ్ వేలో తీసుకోమని చెప్పారు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ లాగే ఉన్నావు నువ్వు, సేమ్ అతని లాగే నువ్వు ముందుకు వచ్చేసి గేమ్ ఆడాలి అనేసి పాయింట్ చెప్పారు అనమాట. సో మిగతా ఎన్ని ట్యాగ్స్ అన్ని ఇచ్చారు. ట్యాగ్స్ రావడం వల్ల ఎవరు అవుతున్నారంటే సాయి, కవిత, రీతు, సుమన్ శెట్టి ఉన్నారు. రీతు, సుమన్ శెట్టి, డిమన్ పవన్ వీళ్ళు ఉన్నారు. డిమన్ పవన్ అండ్ గౌరవ్ కూడా ఉన్నారు. వీళ్ళు 6 ఉన్నారు. ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. సో అక్కడ నాగార్జున సార్ ఏంటంటే, ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్సీ పవర్ అస్త్రం ఉంది కాబట్టి తను ఇందులో ఎలిజిబుల్. అంటే హైయెస్ట్ ట్యాగ్స్ వచ్చేసరికి మన ఈవిడికి వచ్చాయి, మన మాధురి గారికి వచ్చాయి కాబట్టి హైయెస్ట్ ట్యాక్స్ మాధురి గారికి వచ్చాయి. సో అందుకని ఆవిడకి ఏదైతే పవర్ ఉందో, సేవింగ్ పవర్ ఉందో అది ఒక
ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో వీళ్ళు 6 అయితే ఉన్నారు. గౌరవ్ను గౌరవ్ తీసేసాడు అనమాట. ఆల్రెడీ గౌరవ్ పవర్ ఉంది. తర్వాత తీసుకున్నట్టయితే సాయిని కూడా కూర్చోబెట్టారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కాల్ నుంచి వీళ్ళు నలుగురే ఉన్నారు కాబట్టి వీళ్ళకి గేమ్ మీద ఐడియా ఉంటుంది, ఎవరికి యూస్ చేయాలి ఎవరికి యూస్ చేయకూడదు అన్నది ఐడియా ఉంటుంది అనేసి సో ఎమ్మెల్యేలు అయితే చెప్పాడు. మొత్తానికైతే మనకు అందిన సమాచారం ప్రకారం ఆల్రెడీ సండే ఎపిసోడ్ కూడా షూటింగ్ అయిపోయింది. సో తనుజ గారికి అయితే వచ్చిందంట. తనుజ గారు సంజన గారిని షేర్ చేసేసి ఆవిడ రమ్య చిట్టి పిక్కలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి రమ్య మోక్ష అమ్మాయి ఎలిమినేట్ అయిందనేసి మనకైతే సమాచారం ఉంది. ఇది అజంప్షన్ మాత్రమే, రేపు అఫీషియల్ గా మనకు వస్తుంది అనమాట ఎవరు ఎలిమినేట్ అయ్యారనేసి. చూద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇమ్మాన్యుయల్ ఫ్లిప్ అయిపోయాడు. ఫ్లిప్ అయిపోయి ఆ ఫ్లిప్ అనేది పవన్ కళ్యాణ్ మీద నెట్టడానికి ట్రై చేసినట్టు క్లారిటీగా అర్థమైపోతుంది. తర్వాత సంజన గారిని రోస్ట్ చేశారు. సంజన గారు కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు, ఆయన అవ్వలేదు. మాధురి గారికి కొంచెం నోరు తగ్గించుకోమని అయితే నాగార్జున గారు అయితే అడ్వైజ్ ఇచ్చారు. సో ఆవిడ ఎంతవరకు పాటిస్తారనేది చూడాలి. సో తర్వాత మనం చెప్పుకున్నాం కదా పవన్ కళ్యాణ్ కు తనుజకు బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ అనేసి. ఇక్కడ సేవింగ్ ప్రాసెస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సేవ్ అవుతాడు, మనోడు కూడా ఆశ్చర్యపోతాడు అనమాట. సో అప్పుడు నాగార్జున సార్ అంటాడు, ఏదైతే తను ఫీవర్ అంటే కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంటాడు కదా, సో సేవింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ సేవ్ అయిన తర్వాత నీకు ఒక విషయం చెప్తాను అనేసి. సో ఏదో ఆ విషయం చెప్పి నాగార్జున సార్ అన్నారు. సో నువ్వు చెప్పావు కాబట్టి మేము ప్రేక్షకుల నుంచి ఒక విషయం మీకు చెప్పిస్తామనేసి మన పిఠాపురం మొహమ్మద్ గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారనమాట. అక్కడ అతను అన్నాడు, నువ్వు కూడా ఒక సెలబ్రిటీ అయిపోయినావు, నువ్వు కామన్ మ్యాన్ కదా అని చెప్పడం ఏంటంటే కొంచెం ఓటింగ్లు కూడా ముందుకు వస్తున్నావు నువ్వు. తర్వాత సంజన గారు ఏదైతే అన్నారు సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు అనేసి దానికి కౌంటర్ గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. తర్వాత వీళ్ళిద్దరి గురించి పాజిటివ్ మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ తనుజ గురించి సాయి తోటి మరియు మన రాముతో మాట్లాడిన పాజిటివ్ అంటే ఫస్ట్ 2 వీక్స్ నేను ఏం లేను, నా గేమ్ మారడానికి కారణం తనుజ అని చెప్పాడు. తర్వాత తనుజ నీ గురించి స్టాండ్ తీసుకుంది, నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావు అనేసి ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. నేను ఏం చేసుకోమాకంటారా బాబు, మీ గురించి పాజిటివ్ ఉంది బయట, మీరు నెగిటివ్ అవ్వమాకండి అనే పాయింట్లో చెప్పారనమాట. ఇక్కడ నాకు క్లారిటీగా నాకు అర్థమవుతుందండి, మీకు కూడా అలాగే అర్థమైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మిస్టర్ బైరెడ్డి.